హలో అందరికీ ఈరోజైతే నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. అలాగే ఎగ్ కర్రీలో పుండుకూర పెట్టి గ్రేవీ చేస్తున్నానండి. నేనైతే మార్కెట్కి పోయి అలాగే అంగడికి పోయి తెచ్చుకున్నాను. అలాగే పొద్దున్నే ఉదయం అయితే టిఫిన్ కూడా వేసేసిన, ఇడ్లీ చట్నీ. అలాగే మా బాబుకు పప్పు అని ఇష్టం అని పప్పు కూడా వేసేసిన, అన్నం కూడా వేసిన. ఇప్పుడు కర్రీ చేద్దామని ఎగ్ కర్రీ ఉడకబెట్టాలి. ఫస్ట్గా అయితే కారం వేయకూడదు, వట్టి కారము పచ్చిమిరపకాయలు వేసి చేసుకోవాలి. ఇష్టం లేదనుకుంటే వట్టి కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయలు వేసి చేస్తాను. అలాగే పుండుకూర అయితే ముందుగానే ఒలిసి పెట్టుకోవాలి. ఇట్లా మొత్తం నేనైతే 2 పుండుకూర కట్టెలు ఒలిచేస్తాను. దీంట్లోకి మెంతం కూర అలాంటివి ఏం వేయకూడదు. నేనైతే పుండుకూర ఒలుస్తున్నాను. ఇంకా అలాగే నేనైతే పుండుకూర ఒలిసేది అయిపోయింది. అలాగే పచ్చిమిర్చి కూడా ఫ్రెష్గా ఉన్నాయి, పొద్దునే తెచ్చినాను మార్కెట్ నుంచి, మా బాబు తెచ్చినాడు. గ్రీన్లో ఉంటుందన్నమాట ఎగ్ కర్రీ. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. రొట్టె చపాతి అన్నం ఉన్న చాలు, అంత టేస్ట్ ఉంటుంది. గ్రేవీగా ఉంటుంది కాబట్టి బాగా ఇష్టంగా తినొచ్చు. పిల్లలు పుండుకూర తినని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు ఇట్లా చేసి గుడ్డులో కర్రీ వేసేసినామంటే చాలా ఇష్టంగా తింటారు. నేనైతే పచ్చిమిరపకాయలు కారానికి, పుండుకూరకు అలాగే కారం తగ్గట్టు తీసుకుంటున్నాను. వట్టి కారం వేయను, అందుకని. ఇప్పుడైతే నేను పుండుకూర ఒలిచేసిన పెన్నె మీద ఎంచుతానే చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని పెన్నె మీద ఎంచుతున్నా. కొంచెం పెన్నెం అయితే వేడి కావాలి. పెన్నెం అయితే వేడైంది, ఆయిల్ వేస్తున్నా. అలాగే ఆయిల్ కూడా బాగా వేడైంది. నేను కడిగిలు పోసుకున్నది ఇట్లా. అలాగే కలిపేసి చిమ్లో పెట్టి ఇది మగ్గించుకోవాలి బాగా. ఒక 5 నిమిషాలు అట్లా. ఒకసారి చూద్దాము. చూసారు కదా, ఉప్పు కూడా వేయలేదు. చాలా అంటే మెత్తగా అయిపోయింది. మిరపకాయ కూడా బాగా మగ్గిపోయింది. ఇంకా గొంగూర అంటే ఇంక ఇప్పుడైతే నేను కిందికి దింపేస్తా. చల్లగా అయినాక ఇది మిక్స్ చేసేస్తా. నేనైతే గుడ్లు ఉడకబెట్టుకోవాలి. అలాగే కుక్కర్లో అయితే నేనైతే గుడ్లు పెట్టేసిన. 6 గుడ్లు తీసుకున్నా. మీ ఇష్టం ఎన్నైనా తీసుకోండి. నేనైతే 6 గుడ్లు తీసుకున్నా. గ్రీన్ కలర్లో ఎగ్ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే నేను కూడా వేసుకొని కర్రీ వెంబటే అన్నము అలాగే కర్రీ కూడా తింటాను. ఇప్పుడైతే తగినంత ఉప్పు. నేనైతే కుక్కర్కి మూత పెట్టేస్తున్నా. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది అనమాట, టైం పట్టదు మనకి. అందుకని గుడ్లు పెట్టినా కదా, ఎన్నైనా గుడ్లు అయినా కానీ 3 విజిల్ 4 విజిల్ అయితే గుడ్లు ఉడికి. నేనైతే 3 విజిల్ వచ్చేంత వరకు పెట్టేసుకుంటా. గుడ్లు తొందరగా అయిపోతుంది. అయితే 1 విజిల్ వచ్చేసింది. అలాగే పుండుకూర కూడా చల్లగా అయిపోయింది. నేనైతే మిక్సీ కూడా పట్టేసిన. నీళ్ళు గిల్లు ఏమేయలేదు. మిక్సీ కొంచెం సాల్ట్ వేసి ఉప్పు మిక్సీ పట్టేసిన. ఇంకో 2 విజిల్ వస్తే గుడ్లు కూడా రెడీ అయిపోతాయి మనకి. గుడ్లు కూడా పని చేసేసిన. ఇప్పుడైతే వేడి నీళ్ళు వచ్చేసి అలాగే చల్ల నీళ్ళు వస్తున్నా. ఇప్పుడైతే గుడ్లు కూడా ఒలిచేస్తా. చల్లగా తొందరగా అయిపోతుంది. కుక్కర్లో పెట్టేసా. మీరు కూడా కుక్కర్లో పెట్టుకోండి, తొందరగా అయిపోతుంది. టైం కూడా, వంట కూడా తొందరగా చేసేసుకోవచ్చు. నేనైతే గుడ్లు ఒలిచేసుకున్నా. అలాగే బాల పెట్టేసిన. అలాగే ఒక ఉల్లిగడ్డ, తర్వాతకి పచ్చిమిర్చి, అలాగే ఆయిల్.
ఆయిల్ అయితే తక్కువనే వేసిన, ఎందుకంటే మనము ముందుగానే పుండుకూరని ఆయిల్లో మగ్గించినాం కాబట్టి. నేను ఇప్పుడైతే నూనె కాగే లోపల ఉల్లిగడ్డ కూడా కట్ చేసేస్తా. అలాగే ఉల్లిగడ్డ 3 పచ్చిమిర్చి తీసుకున్నా. అలాగే పచ్చిమిర్చి నేనైతే ముందుగానే పుండుకూరలో ఉప్పు వేసి ఉడకబెట్టినాం కాబట్టి కొంచెం వేస్తున్నా సాల్ట్, మిక్సీ పట్టినా అందుకని పసుపు. అలాగే టమోటా మన ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, మీ పైన కూడా చాలా బాగుంటుంది. అందుకని నేనైతే టమోటా అయితే ఏం వేస్తలేను, ఎందుకంటే మనకు ముందుగానే పుండుకూర కదా పుల్లగా ఉంటుంది, అందుకని నేనైతే పుండుకూర వేస్తున్నా. ఉల్లిగడ్డ ఎర్రగైంది. మిక్సర్ నేను పుండుకూర వేసేసినాను. చాలా సింపుల్, చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. ఇదైతే నేను దీంట్లో పుండుకూర ఉందని కొంచెం నీళ్ళు పోసేసిన. అలాగే నేనైతే ఉప్పు చూస్తా సాల్ట్ అయిందో లేదో. ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయింది. ఇదైతే సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మూత వేసి ఉడికిస్తాను. అలాగే నేనైతే బాగా ఉడికిపోయింది, చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ముందుగానే గుడ్లు ఉడకబెట్టి పెట్టినాం కదా, ఇట్లైనా నేర్చి 2 అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇట్లనే వేసేస్తున్నా. పుండుకూర ఎగ్గు కర్రీ అండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. లాస్ట్కి అయితే నేను ధనియాల పొడి వేస్తాను. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇదైతే నేను కర్రీ కూడా గుడ్లు కూడా వేసేసిన కదా, అలాగే కొంచెం కొత్తిమీర వేసినాను. ఇదైతే ఒక 5 నిమిషాలు పెట్టేస్తాను. 5 నిమిషాలు అయిపోయింది. అలాగే ధనియాల పొడి, అలాగే పచ్చి కొత్తిమీర. ఇప్పుడైతే నేను బంద్ చేసేస్తా. ఒక 2 నిమిషాలు మగ్గించి రెడీ అయిపోయింది. అలాగే బంద్ చేసేసి నేను అన్నము, అలాగే గుడ్డు కర్రీ, అలాగే పప్పు చేసిన. మా బావ బజ్జీ కూడా తెచ్చిపెట్టినాడు. బజ్జీ, పుండుకూర ఎగ్గు కర్రీ వేసుకొని తింటాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అలాగే అన్నం వేసుకుంటున్నాను. నేను చూస్తుంటే నోరూరిపోతుంది కదా, అందుకే అన్నం. అలాగే పప్పు కూడా వేసిన, కానీ పుండుకూర ఎగ్గు కర్రీని చూస్తుంటే నోరూరుతుంది నాకైతే, అందుకని. అలాగే బజ్జీ కూడా ఉన్నాయి. మా బావ వచ్చి తినేసిపోయినాడు పనికి. అలాగే బజ్జీలు కూడా పెట్టుకుంటున్నా. ధనియాల పొడి వేసినాను, ఒకసారి కలిపేసి వేసేస్తా. అయితే నేను అలాగే ఎగ్గు కర్రీ తింటున్నా. వేడిగా ఉంది. పుండుకూర ఎగ్గు కర్రీ, అలాగే బజ్జీ.
చాలా టేస్ట్ ఉంది. పుండుకూర ఎగ్గు కర్రీ తింటుంటే మటన్ తిన్నట్టే ఉంది, అంత టేస్ట్ ఉంది. నిజం చాలా టేస్ట్ ఉంది. పుండుకూర ఎగ్గు కర్రీ చాలా టేస్ట్ ఉంది. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ట్రై చేయకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఉప్పు అలాగే కారం కూడా చాలా టేస్ట్ ఉంది. అలాగే మా బాబు కంట ఏడుగుంది, గుడ్డు కాలుతుంది, బట్ చాలా బాగుంది. ఇవేనండి మా ఇంట్లో స్పెషల్ అయితే. పుండుకూర ఎగ్గు కర్రీ అలాగే పప్పు కూడా ఉంది, అలాగే అన్నము, అన్నీ వేడివేడిగా ఉన్నాయి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.